యూట్యూబ్ ఓపెన్ చేస్తే 'పవిత్ర' గురించి, అలాగే 'చందు' గురించే వినిపిస్తూ ఉంది. అసలు ఈ టాపిక్ ఏంటి? ఈ ఇష్యూ ఏంటి? దీనివల్ల జనాలకొచ్చే మెసేజ్ ఏంటి సార్ అసలు? అంటే మెసేజ్ అనేది కాదమ్మా ఇది. ఒక క్యూరియాసిటీ. ఒక క్యూరియాసిటీ అంశంగా మారింది. ఎందుకు మారిందంటే ఇక్కడ 2, 3 ధార్మిక విషయాలున్నాయి. హ్మ్. అక్రమ సంబంధాలకు సంబంధించిన ఏ విషయమైనా గాని ప్రపంచానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. హ్మ్. ఆ ఇంట్రెస్ట్ గ్రాబ్ చేస్తోందిది. దీన్ని వ్యతిరేకించేవాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హ్మ్. సపోర్ట్ చేస్తే ఏం జరుగుతుందో అని భయపడుతున్న వాళ్ళు ఉన్నారు. హ్మ్. వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదో మేరకు. దీనిలో సపోర్ట్ చేసే వాళ్ళు భయపడుతున్నారంటేనే అది కరెక్ట్ థింగ్ కాదని. కరెక్ట్ అవునా? కాదా? అనేది జడ్జ్ చేయడానికి ఎవరికైనా ఏం హక్కుంటుంది? హ్మ్. వాళ్ళ జీవితాలు వ్యక్తిగత వాళ్ళవి. విషయం. హ్మ్. వాళ్ళ పర్సనల్ లైఫ్ అది. ఆ పర్సనల్ లైఫ్‌లో వాళ్ళేదో చేశారు. ఇప్పుడు జనరల్‌గా మనం ఏం బిలీవ్ చేస్తాము? పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి జీవించవలెను అని ప్రతి ఒక్కళ్ళు ఫిక్స్ అవుతారు. అవును. అలా ఫిక్స్ అయిన తర్వాత ఉండాల్సింది వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరి మధ్య ఏ రకమైన విభేదాలైనా రావచ్చు. రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకుంటుందంటే ఇద్దరు ఇండివిడ్యువల్స్. 2 యూనిట్లు. భార్య ఒక యూనిట్టు, భర్త ఒక యూనిట్టు. అక్కడొక మెథడ్ ఉంటుంది. ఇక్కడొక మెథడ్ ఉంటుంది. వీళ్ళు ప్రపంచాన్ని వాళ్ళ కోణంలో వాళ్ళు అర్థం చేసుకుంటారు. భర్త కూడా అతని కోణంలో ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాడు. చేసుకున్న పద్ధతిలో తను ప్రతి విషయాన్ని అలా చూస్తాడు ఆ కోణంలో నుంచి. అలాగే భార్య కూడా తను ఎలా ట్రైన్ అయ్యిందో ఆ కోణంలో నుంచే విషయాలను అర్థం చేసుకుంటుంది. సో వీళ్ళిద్దరూ కలిసి ఒకే నిర్ణయాలు తీసుకోవటం అనేది అన్ని సందర్భాల్లోనూ కుదరదు. అవును. కొన్ని సందర్భాల్లో కుదరొచ్చు. కుదిరినంత వరకు బానే ఉంటుంది. ఎప్పుడైతే అభిప్రాయ భేదాలొచ్చాయో సర్దుకుని పోవాలి అని చెప్తారు జనరల్‌గా. అవును. సర్దుకుపోయే పరిస్థితిని దాటినప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు కదా హ్మ్. ప్రాబ్లమ్ మొదలయ్యేది. అవును. అందుకోసమే అలా ఘర్షణ పడుతూ ఉండటం వల్ల జీవితాలు ముందుకు వెళ్ళవు అనే ఉద్దేశంతోనే విడాకుల చట్టం ఉంది. హ్మ్. మీరు ఇబ్బంది పడుతూ కలిసి జీవించక్కర్లేదు. ఘర్షణతో అక్కడ ఉండక్కర్లేదు. మీరు హ్యాపీగా సెపరేట్ అవ్వచ్చు. కోర్టుకొచ్చి పిటిషన్ వేసుకొని మీరు విడిపోవచ్చు. ఎవరి జీవితాలు వాళ్ళు, చట్టబద్ధంగా. హ్మ్. ఎవరి పద్ధతిలో వాళ్ళు కొనసాగొచ్చు. ఇది ప్రజాస్వామిక పద్ధతి. హ్మ్. అలాగే ఈ పర్సనల్ ఏరియాలోకి వెళ్లి ఇప్పుడు భర్తకి సంబంధించిన పర్సనల్ ఏరియాలోకి వెళ్లి మాట్లాడే హక్కు భార్యకి ఉండదు. అలాగే భార్య తాలూకా పర్సనల్ ఏరియాలోకి వెళ్లి మాట్లాడే హక్కు భర్తకి ఉండదు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒక చోట కలిసి ఉన్నప్పటికీ ఎవరి ప్రైవసీని వారు గౌరవించాలి. అవతల వాళ్ళు గౌరవించకపోతే ఇబ్బందులు మొదలవుతాయి. అంటే రైడ్ మొదలవుతుంది. భార్య భర్తని గాని, భర్త భార్యని గాని రైడ్ చేయటం మొదలవుతుంది. రైడ్ అనేది ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎవరైనా సరే మీ అభిప్రాయాలకు వ్యతిరేకంగా మీకొక అభిప్రాయం ఉంటుంది. మీకు గారెలంటే ఇష్టం అనుకోండి. అలా కాదు ఇడ్లీయే తినవలెను అని ఇన్సిస్ట్ చేస్తే మీకు కోపమొస్తుంది గదా! వస్తుంది. అలాగే వ్యతిరేకిస్తారు. ప్రాథమిక దశలో వ్యతిరేకిస్తారు. తర్వాత ఈ ఇన్సిస్ట్ చేయటం అనేది పెరిగే కొద్దీ అది ఎలాగైనా మారొచ్చు ఆ హ్మ్. ఫీలింగ్. ఇలాంటి సమస్యలు చాలా ఇళ్లల్లో ఉంటాయి. కొంతమంది కౌన్సెలింగ్ ద్వారా మారతారు. కౌన్సెలింగ్ ద్వారా మారతారు. ఇది జనరల్ గొడవలకు సంబంధించి. హ్మ్. అలాగే వాళ్ళిద్దరూ కలిసున్నప్పుడు ఇంకొకళ్ళ మీద ప్రేమ పుట్టకూడదు అనేది రూలేం లేదు. ధార్మికంగా అతను పెళ్ళైన వాడు ఎలా ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తాడు అని ఒక ధార్మిక ప్రశ్న వేయొచ్చు గానీ, ప్రేమించకూడదు లేకపోతే భార్యకి అంటే పెళ్ళైన అమ్మాయికి ఇంకొకళ్ళ మీద ఇంట్రెస్ట్ పుట్టకూడదు అనటానికి రూలేం లేదు. వాళ్ళ పర్సనల్ వ్యవహారంగా మాత్రమే చూడాలి దాన్ని. ఇప్పుడు పవిత్ర అనే అమ్మాయి తను ఆల్రెడీ పెళ్ళై ఉంది. అవును. పెళ్ళయింది. ఆవిడ డైవర్స్‌కి అప్లై చేశారు. ఆ లీగల్ ప్రొసీజర్ ఏదో ఇంకా కంప్లీట్ కాలేదు అనే మాట వినిపిస్తోంది. హ్మ్. ఇతనితో సహజీవనంలో ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉంది. అవును. ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవన్నీ హ్మ్. విచిత్రమైన విషయాలుగా మాట్లాడుతున్నారు. అదే అవును. మాట్లాడాల్సిన అవసరం లేని విషయాలు. హ్మ్. ఏజ్‌కి సంబంధం ఏముంది? దాని గురించి ఎందుకు మాట్లాడాలి? అంటే
ఆ అమ్మాయి కంటే అబ్బాయి వయసు ఎక్కువ ఉండాలి అని ఎక్కడైనా రాసుందా? ఏదైనా లేదు. రూల్ బుక్ లో ఉందా? హ్మ్. లేదు కదా! లేనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ గొడవంతా? అలాగే ఆ అమ్మాయి లీగల్ గా అక్కడ విడిపోయింది. అది కంప్లీట్ అయిందా లేదా అనేది ప్రాసెస్ వేరే గొడవ. తను బయటకు వచ్చింది ఆ బంధంలో నుంచి. బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి పద్ధతిలో జీవిస్తోంది. దాన్ని జడ్జి చేయటానికి వీళ్ళకేం సంబంధం ఉంది ఎవరికైనా? కాబట్టి సంబంధం లేని ఏరియాలోకి వెళ్ళి విపరీతంగా చర్చిస్తున్నారు. హ్మ్. ఈ చర్చిస్తున్న వాళ్ళల్లో అగ్రెసివ్ గా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ధార్మిక కోణం తీసుకొస్తున్నారు ఇక్కడ. హ్మ్. అంటే పెళ్లి చేసుకుని ఇతని ప్రాబ్లం కూడా, ఇప్పుడు చందు ప్రాబ్లం కూడా ఏమిటంటే, అతను శిల్ప అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. హ్మ్. అవును సార్. వాళ్ళిద్దరి మధ్య 11 ఏళ్ల బంధం నడిచింది. ఆ! నిజానికి అతన్ని టీవీ ఇండస్ట్రీకి ప్రమోట్ చేసింది ఆ అమ్మాయే శిల్ప. అనేది కూడా ఒక మాట మనకు తెలుసు. హ్మ్. ఈ జరుగుతున్న చర్చల్లో నుంచి బయటకొచ్చిన విషయం అది. ఆ హ్మ్. అమ్మాయి మాట్లాడింది. ఓకే సార్. సో, ఆ అమ్మాయే ఇతన్ని టీవీ ఇండస్ట్రీకి ప్రమోట్ చేసింది. వాస్తవం అయ్యుండొచ్చు. హ్మ్. ఈ 11 ఏళ్ళు వాళ్ళ మధ్య ప్రేమ ఉండుండొచ్చు. హ్మ్. లేదు అనటానికి ఎవరికీ హక్కు లేదు. అవును. అయితే తను ఈ అమ్మాయితో అడ్మైర్ అయ్యుండొచ్చు. అది కూడా తప్పని జడ్జి చేయడానికి ఎవరికీ హక్కు లేదు. ఈ అమ్మాయితో కలిసున్నాడు. అక్కడికి డబ్బులు పంపిస్తున్నాడు అనేది ఇద్దరూ చెప్తున్నారు. ఇతని వైపు వాళ్ళు చెప్తున్నారు. ఆ అమ్మాయి కూడా చెప్తోంది. ఓకే. అయితే డబ్బులు పంపిస్తే సరిపోతుందా? ఆ అమ్మాయితో బంధం ఏమిటి? పెళ్లి చేసుకుని అలా చేయొచ్చా? అనేది మాట్లాడుతున్నారు. పెళ్లి చేసుకుని అలా చేయకూడదు అని ఎక్కడా లేదు. ఇప్పుడు అలా జరిగేటట్లయితే డివోర్స్ యాక్ట్ తీసేయాలి కదా! చట్టంలో నుంచి రాజ్యాంగ సవరణ చేయాలి కదా! వాళ్ళిద్దరూ ఇండివిడ్యువల్స్ అనే విషయాన్ని మర్చిపోయి ఆ బంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, పెళ్లి అనే దానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, అంటే రాజ్యాంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, వ్యక్తులకి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడుతున్నారు ఈ మాట్లాడే వాళ్ళందరూ. ఇది ఇబ్బంది. అలాగే ఎవరైనా ఒక సెలబ్రిటీ జంట డివోర్స్ తీసుకుంటోంది అనుకోండి, ప్రపంచం అంతా దాని గురించి మాట్లాడుతుంది. అవును. వాళ్ళ పర్సనల్ రీజన్స్ 100 ఉంటాయి. వాళ్ళు విడిపోతారు. ప్రపంచానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? దానివలన ప్రపంచపు కదలికలకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? చాలా మంది డివోర్సుల విషయం. అలాగే వీళ్ళకి అంటే కలిసి ఉండటం ఇష్టం లేదు అన్న టోన్‌లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. హ్మ్. ఇది దుర్మార్గం. ఇది బుల్డోజ్ చేయటం. హ్మ్. ఇది ధార్మికంగా బుల్డోజ్ చేసేటువంటి ప్రయత్నం. హ్మ్. ఏపీ రాజకీయాల్లో కూడా ఇలాంటివి చూసాం మనం ఈ మధ్య కాలంలోనే. హ్మ్. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌కి సంబంధించి పొలిటికల్ క్రిటిసిజం కంటే కూడా అతని పర్సనల్ పెళ్ళిళ్ళ గొడవ మీద ఎక్కువ మ్యారీడ్ లైఫ్ కాన్సంట్రేట్ పైనే చేసి ఎక్కువ. మాట్లాడాడు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు. హ్మ్. మాట్లాడారు గదా! అది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ నో సార్. హ్మ్. తప్పు నా గదా అది. పర్సనల్ ఒపీనియన్ అయితే ఆబ్వియస్లీ నో. అదే పర్సనల్ ఒపీనియనే. హ్మ్. ఇప్పుడు ప్రపంచానికి ఏం సంబంధం అతనితో? హ్మ్. ఇప్పుడు చట్టంలో కూడా 2 విడాకుల కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో దొరుకుతూ ఉంటారు గదా! హ్మ్. దొరికినప్పుడు మొదటిసారి మందలించి వదిలేయటము, రెండోసారి దొరికినప్పుడు ఏదో కొంచెం పెద్ద కౌన్సెలింగ్. పెనాల్టీ వేయటము, హ్మ్. మరొకసారి దొరికితే వాహనం సీజ్ చేయటం, అతన్ని జైలుకి పంపించడం, ఇలా ఒక స్టెప్ బై స్టెప్ ఉంది. అవును. ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ ఉంది గదా! హ్మ్. అలాగా మొదటిసారి డైవర్స్ తీసుకున్న వాళ్ళకి ఇలాంటి ఇలాంటి తీర్పు ఉంటుంది. లేకపోతే రెండోసారి తీసుకుంటే వాళ్ళకి శిక్షేస్తాం. ఇలాంటిదేం లేదు గదా అక్కడ. లేదు. లేనప్పుడు ఆయన 100 విడాకులు తీసుకుంటే ఈయనకెందుకు? సంబంధం లేని వ్యవహారం కదా! ప్రపంచానికి సంబంధం లేని వ్యవహారాన్ని అదొక ఇష్యూ చేసి దాని మీద ఆర్గ్యూ చేసాడాయన. అవును. ప్రచారంలో దాన్ని వాడాడు. హ్మ్. దీన్ని ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో నేరుగా ఆయన్ని ప్రశ్నించాడు ఓ యాంకర్. హ్మ్. ప్రశ్నించినప్పుడు కూడా ఆయన ధార్మిక కోణం పట్టుకొచ్చాడు. హ్మ్. ఆయన రాజ్యాంగ వ్యవస్థకి ప్రతినిధిగా కూర్చున్నాడక్కడ. అవును. ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నాడు. హ్మ్. కూర్చున్నవాడు ధార్మిక ప్రవచనం చేయటానికి ఆయనకేం హక్కుంది? అందుకని ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి జడ్జిమెంట్లు పాస్ చేయటానికి ఎవరికీ హక్కులు లేవు. వాళ్ళ కష్టాలు వాళ్ళవి, వాళ్ళ సుఖాలు వాళ్ళవి. వాళ్ళ కష్టాల వలన లేకపోతే సుఖాల వలన ప్రపంచానికి ఏదైనా ఇబ్బంది జరిగితే
అయితే ఈ మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది జరుగుతోందని మాట్లాడుతున్నారు. ఉమ్, దీని నుంచి ప్రపంచం పాడైపోతుందని మాట్లాడుతున్నారు. ఉమ్, ఈ అనైతికత అంటున్నారు దీన్ని. ఉమ్, ఈ అనైతికత చూసి పిల్లలు నేర్చుకుంటారు అంటున్నారు. ఇది మొత్తం తప్పు. ఎవరు ఒకళ్ళని చూసి నేర్చుకునే పరిస్థితుల్లో ఎవరూ లేరు ప్రపంచంలో. ఎవరి జీవితం వారిది, వారి వ్యక్తిగత అనుభవాల్లో నుంచే నిర్ణయాలు జరుగుతాయి. పెళ్లి చేసేటప్పుడు నూరేళ్లు కలిసి ఉండాలి అనటంలోనే ఒక స్ట్రక్చర్ ఉంది అక్కడ. ఆ స్ట్రక్చర్లోకి బలవంతంగా గెంటుతున్నారు ఇద్దరిని వితౌట్ ఎనీ ట్రైనింగ్. ఎటువంటి ట్రైనింగ్ లేకుండా వాళ్ళిద్దరిని కలిపి ఒక వ్యవస్థలోకి గెంటి మీరిద్దరూ కొట్టుకున్నా తిట్టుకున్నా అక్కడే పడుండాలి అని చెప్పడం తప్పు కదా. ఉమ్, అది వ్యక్తిగత స్వేచ్ఛకి భంగకరంగా మారుతుంది. ఇది తప్పు. ఓకే. ఆ తప్పు మనం చేస్తున్నాం ఫ్రీక్వెంట్గా. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి జడ్జిమెంట్లు పాస్ చేయకూడదు. అది సోషల్ మీడియా వచ్చాక ఎక్కువ జరుగుతోంది. ఉమ్, ఎవరి జీవితం అయినా సరే, ఎవరైనా సరే ఒక జడ్జిమెంట్ పాస్ చేసేస్తున్నారు అలాగే చాలా ఈజీగా. వాళ్ళ జీవితంలోకి వెళ్ళి ఎవరు స్కాన్ చేయరు అనేటువంటి ధైర్యం. ఉమ్, వాళ్ళ జీవితాలు స్కాన్ చేస్తే వాళ్ళు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు కనిపిస్తాయి. ఉమ్, వాటిని ఎవడన్నా జడ్జిమెంట్ కూర్చుంటే వాళ్ళు హర్ట్ అవుతారు కదా. అవును. ఇప్పుడు అతను చందు విషయంలో అతను ఆవిడతో రిలేషన్లో ఉన్నాడు. ఆ రిలేషన్లో ఉన్న క్రమంలో ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆయన చాలా చోట్ల మాట్లాడాడు, రాశాడు. ఉమ్, అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద అతను తన అభిప్రాయం షేర్ చేసుకుంటూ వచ్చాడు. అవును. తను పిలుస్తోంది నన్ను, వచ్చేయమంటోంది, నేను వెళ్ళిపోతున్నాను అనేది చివరి మెసేజ్ అవుతుంది. ఉమ్, ఈ మెసేజ్ చూసి ఒక యూట్యూబ్ ఛానల్ ఆ రోజు అర్ధరాత్రి ఆవిడ సమాధి అంటే ఆవిడ ఎక్కడో ఆ, ఇది చేసి ఉంటారు కదా, అవును, ఖననం చేసి ఖననం ఉంటారు. చేసుకుంటారు. ఉమ్, ఆ ఖననం చేసిన ప్లేస్ లో ఒక శబ్దం వినిపించింది అని ఒక వీడియో పెట్టేశారు. ఓకే. అంటే కేవలం సెన్సేషనలైజ్ చేయటానికి, అవును. సెన్సేషనలైజ్ చేసి సొమ్ము చేసుకోవటానికి, ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాబ్ చేయటానికి. ఉమ్, ఉమ్, ఆడియన్స్ ఎందుకు గ్రాబ్ అవుతున్నారు అంటే అంటే ప్రపంచం మొత్తం మీద కూడా ఈ ధార్మిక కోణం అనేది ఒకటి ఉంది బలంగా. ఉమ్, మానవ సంబంధాలని ప్రజాస్వామికంగా ఆలోచించటం అనేది ఎవరూ చేయట్లే. మానవ సంబంధాల్లో కూడా ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి. అది లేదు. అది లేకపోవడం వలన ఈ గోలంతా జరుగుతోంది. దాన్ని ముందు యాక్సెప్ట్ చేయాలి ప్రపంచం. మనం తోటి మనిషితో ఎలా వ్యవహరిస్తున్నాం, పక్క మనిషి మనకు పరాయి ఎవరైనా సరే, ఈవెన్ పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా మన వాళ్ళకి తెలియదు. పిల్లలు కూడా వాళ్ళ సొంత అభిప్రాయాలు ఏర్పడిన తర్వాత వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైన యూనిట్టే. వాళ్ళ మీద ఎవరి అభిప్రాయాలు రుద్దటానికి రుద్దరారు. ఎవరికి హక్కులు లేవు. ఉమ్, తల్లికైనా తండ్రికైనా కానీ మేము కన్నాం కాబట్టి మేము చెప్పినట్టు వినాలి అంటే కుదరదు. వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అయితే, లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది, చట్టాలు ఉన్నాయి. దీన్ని యాక్సెప్ట్ చేయాలి. అవతల మనిషి ఒకవేళ ఇద్దరు ప్రేమించుకున్నారు, ఈ ప్రేమలో నుంచి ఒక మనిషి ఇంకొక వైపు కదిలాడు అనుకోండి, ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి, లేదు ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయిని ప్రేమించింది అనుకోండి, ఇదేదో నీతి బాహ్యమైన చర్యలాగా మాట్లాడుతున్నారు. అది తప్పు. విడిపోయే హక్కు ఎవరికైనా ఏ క్షణంలోనైనా ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయాలి ముందు. ఎవరితో కలిసి ఉండాలి, ఎవరితో విడిపోవాలి అనేది వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకి సంబంధించిన వ్యవహారం. తన జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే హక్కు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. రాజ్యాంగం ఇచ్చింది అది. ఈ ప్రవచనాలు చెప్తున్న వాళ్ళందరూ ఇచ్చింది కాదు. కాన్స్టిట్యూషన్లో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. ముందు దాన్ని తీసేయమనండి. తీసేసి ధార్మిక జీవనం చేయాలి అని కనుక పెడితే అప్పుడు వీళ్ళు చేసింది రాజ్యాంగ వ్యతిరేక చర్య అవుతుంది, వాళ్ళని జడ్జి చేయొచ్చు ఎవరైనా. అది లేదు కదా. లేనప్పుడు ఎలా మాట్లాడతారు వీళ్ళు?